ఓం శాంతి. ఈ రోజటి మురళి 15 మార్చి 2021. పరంపిత శివ్ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియచేశారు. మధురమైన పిల్లలు, మీరు స్వయానికి ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మలోని పాపాలు తొలగిపోతాయి మరియు ఆత్మ పావనంగా అవుతుంది అనే సందేశాన్ని అందరికీ వినిపించండి. కావున ఇప్పుడు మనము స్వయానికి ఆత్మగా భావిస్తూ పరమాత్మ స్మృతిలో కూర్చొని ఈ పాటని విందాము. याद है करता ये आपका घर, यादें आपकी है अमर। दादी जी भाव नैनों से बरस रहे मोती बनकर। दादी जी आपका स्नेह यहाँ खींच रहा है रह कर। याद है करता ये आपका घर,
यादें आपकी है अमर। ఓం శాంతి. శివ భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, ప్రతి ఒక్కరి పాపాలను పీల్చుకునే ఫస్ట్ క్లాస్ అయిన బ్లాటింగ్ పేపర్ ఒక్క శివ్ బాబాయే. వారిని స్మృతి చేసినట్లయితే పాపాలన్నీ అంతమవుతాయి. మధురమైన పిల్లలు, ప్రతి ఒక్కరి పాపాలను పీల్చుకునే ఫస్ట్ క్లాస్ అయిన బ్లాటింగ్ పేపర్ ఒక్క పరమాత్మయే. వారిని స్మృతి చేసినట్లయితే పాపాలన్నీ అంతమవుతాయి మరియు ఆత్మ పావనంగా అవుతుంది. ప్రశ్న: ఆత్మపై పడిన అన్నింటికన్నా పెద్ద మచ్చ ఏమిటి? దానిని తొలగించుకోవడానికి ఏ పురుషార్థము చేయాలి? ఆత్మపై పడిన అన్నింటికన్నా పెద్ద మచ్చ ఏమిటి? దానిని తొలగించుకోవడానికి ఏ పురుషార్థము చేయాలి? జవాబు: ఆత్మపై దేహాభిమానము అనే పెద్ద మచ్చ పడింది. గడియ గడియ ఎవరో ఒక దేహదారి నామరూపాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. శివ్ బాబాను స్మృతి చేయకుండా దేహదారులను స్మృతి చేస్తూ ఉంటారు. పరస్పరము ఒకరి హృదయానికి ఒకరు దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు. ఈ మచ్చను తొలగించుకోవడానికి దేహీ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థము చేయండి. ఆత్మపై దేహాభిమానము అనే పెద్ద మచ్చ పడింది. గడియ గడియ ఎవరో ఒక దేహదారి నామరూపాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. శివ్ బాబాను స్మృతి చేయకుండా దేహదారులను స్మృతి చేస్తూ ఉంటారు. పరస్పరము ఒకరి హృదయానికి ఒకరు దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు. ఈ మచ్చను తొలగించుకోవడానికి దేహీ అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థము చేయండి. పాట ఉంది: ఓ ప్రాణి, మనస్సనే దర్పణములో నీ ముఖమును చూసుకో. ఎంత పాపము చేశాను, ఎంత పుణ్యము చేశాను. ఓం శాంతి. మధురాతి మధురమైన అన్ని సెంటర్స్లోని పిల్లలు ఈ పాటను విన్నారు. నాలో పుణ్యము ఎంత ఉంది, పాపము ఎంత తొలగిపోయింది అని మిమ్మల్ని మీరు చూసుకోండి. మొత్తం ప్రపంచము సాధు సన్యాసులు అందరూ హే పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. పతితుల నుండి పావనులుగా చేసేది ఒక్క పరమాత్మ మాత్రమే. మిగిలిన వారందరిలో పాపము ఉంది. ఆత్మలోనే పాపముందని మీకు తెలుసు. అలాగే పుణ్యము కూడా ఆత్మలోనే ఉంది. ఆత్మయే పావనంగా, ఆత్మయే పతితంగా అవుతుంది. ఇక్కడ ఆత్మలందరూ పతితులుగా ఉన్నారు. పాపాల మచ్చలు అంటి ఉన్నాయి. అందుకనే పాపాత్మ అని అంటారు. ఇప్పుడు ఆ పాపాలు ఎలా తొలగాలి? ఏదైనా వస్తువుపై సిరామరకలు కానీ నూనె కానీ పడినప్పుడు దానిపై బ్లాటింగ్ పేపర్ను పెడతారు. అది ఆ సిరానంతటిని పీల్చివేస్తుంది. అలాగే ఇప్పుడు మనుషులందరూ ఆ ఒక్కడినే స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే పరమాత్మ ఒక్కడే పతిత పావనుడు, బ్లాటింగ్ పేపర్. అతడు తప్ప ఇంకెవరూ బ్లాటింగ్ పేపర్ కారు. ఆ మనుష్యులు జన్మ జన్మలు గంగా స్నానాలు చేస్తూ ఇంకా పతితులుగా అయిపోయారు. పతితులను పావనంగా చేసే బ్లాటింగ్ పేపర్ ఒక్క శివ్ బాబాయే. అతడు సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక చిన్న బిందువు, కానీ అందరి పాపాలను నాశనం చేస్తాడు. ఏ యుక్తితో చేస్తారు? కేవలము బ్లాటింగ్ పేపర్ అయినా నన్నొక్కడినే స్మృతి చేయండి. నేనే చైతన్యమును కదా, మీకు నేను ఇంకెలాంటి శ్రమను ఇవ్వను. ఆత్మ అయిన మీరు ఒక బిందువే, శివ్ బాబా కూడా బిందువే. కేవలము నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ తొలగిపోతాయి అని శివ్ బాబా అంటారు. స్మృతి ద్వారా
పాపాలు ఎంతవరకు తొలగిపోయాయి అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి. అలాగే నేను ఎన్ని పాపాలు చేశానో, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి ఇది తెలిసేదేలా? ఒక్క బ్లాటింగ్ పేపర్ అయిన శివ్ బాబాను స్మృతి చేయండి అని ఇతరులకు కూడా దారిని చూపండి. అందరికీ ఈ సలహాని ఇవ్వడం మంచిదే కదా. ఆశ్చర్యం ఏంటి అంటే, ఎవరికైతే బాబాను స్మృతి చేయమని సలహా ఇవ్వడం జరుగుతుందో వారు స్మృతిలో నిమగ్నమైపోతారు. కానీ సలహా ఇచ్చేవారు స్వయం స్మృతి చేయరు. కావుననే వారి పాపాలు తొలగవు. పతిత పావన అని ఒక్కరినే పిలుస్తారు. ఎన్నో పాపాలు అంటి ఉన్నాయి. కామపు పాపము, దేహాభిమానము నెంబర్ 1 పాపము. ఇది అన్నింటికన్నా చెడ్డది. ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వండి అని శివబాబా అంటారు. ఇప్పుడు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీలో ఏ మలినాలైతే అంటుకొని ఉన్నాయో అవన్నీ భస్మమైపోతాయి. కావున స్మృతి చేయాలి అని బాబా తెలియజేస్తున్నారు. ఇతరులకు కూడా ఈ దారిని చూపించాలి. ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తారో అంతగా మీరు కూడా లాభాన్ని పొందుతారు. ఈ కార్యంలో నిమగ్నమైపోండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే పుణ్యాత్మగా అవుతారు అని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. పతిత పావనుడు ఒక్కడే అని ఇతరులకు కూడా చెప్పడమే మీ కర్తవ్యము. జ్ఞాన నదులైన మీరు అనేక మంది ఉన్నా ఆ ఒక్కడినే స్మృతి చేయమని అందరికీ చెబుతారు. అతడొక్కడే పతిత పావనుడు. వారికి ఎంతో మహిమ ఉంది. జ్ఞానసాగరుడు కూడా అతడే. ఆ ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ దేహి అభిమానులుగా ఉండాలి. ఈ ఒక్క విషయమే కష్టమైనది. శివ్ బాబా కేవలము మీ ఒక్కరికే చెప్పడం లేదు. బాబా దృష్టిలో అన్ని సెంటర్స్లోని పిల్లలు ఉంటారు. బాబా పిల్లలందరినీ చూస్తారు కదా. ఎక్కడైతే మంచి సేవాదారులైన పిల్లలు ఉంటారో అది శివ్ బాబా మంచి పూల తోట. ఎక్కడైతే మంచి పూల తోట ఉంటుందో దానినే బాబా గుర్తు చేస్తూ ఉంటారు. ఎవరైనా ధనవంతుడికి 4-5 పిల్లలు ఉంటే అందులో పెద్దవాడిని తండ్రి గుర్తు చేస్తూ ఉంటాడు. పువ్వులు అనేక రకాలుగా ఉంటాయి కదా. అలాగే బాబా కూడా తమ పెద్ద పూల తోటను స్మృతి చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఈ దారిని చూపించడము చాలా సహజము. శివ్ బాబాను స్మృతి చేయండి. అతడే పతిత పావనుడు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి అని వారు స్వయంగా చెబుతున్నారు. మొత్తం ప్రపంచమంతటికి బాబా ఎంత ఫస్ట్ క్లాస్ అయినా బ్లాటింగ్ పేపరో చూడండి. ఎవరికైనా ఈ దారిని చూపించడము చాలా సహజము. శివ్ బాబాను స్మృతి చేయండి. నన్ను స్మృతి చేయడం ద్వారా మీపై దేహాభిమానపు మచ్చలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అని శివ్ బాబా యుక్తిని తెలియచేశారు. దేహి అభిమానులుగా అవడంలోనే శ్రమ ఉంది. బాబాకు ఎవరూ నిజం వినిపించరు. కొందరు చార్టును వ్రాసి పంపిస్తారు, మళ్ళీ అలసిపోతారు. ఇది చాలా ఉన్నతమైన లక్ష్యము. మాయ ఒక్కసారిగా నషాను తుంచివేస్తుంది. దాంతో వారు వ్రాయడం కూడా మానేస్తారు. అరకల్పము దేహాభిమానము ఉంది, అది వదలడం లేదు. కేవలము ఈ వ్యాపారాన్నే చేస్తూ ఉండండి అని బాబా అంటారు. బాబాను స్మృతి చేయండి మరియు ఇతరుల చేత కూడా చేయించండి. ఇదే అన్నింటికన్నా గొప్ప వ్యాపారము. ఎవరైతే స్వయం స్మృతి చేయరో వారు ఈ వ్యాపారాన్ని చేయరు. శివ్ బాబా స్మృతియే యోగాగ్ని. దాని ద్వారా పాపాలు భస్మమవుతాయి. కావుననే పాపాలు ఎంతవరకు భస్మమయ్యాయి అని ప్రశ్నించడం జరుగుతుంది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా సంతోషపు పాదరసం పైకి వెళుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ హృదయంలో అర్థం చేసుకోగలరు. ఇతరులు కూడా వారి సేవతో అర్థం చేసుకోగలరు. బాబాను స్మృతి చేయండి. అతడు పతిత పావనుడు.
ఇక్కడ ఇది పతిత తమో ప్రధానమైన ప్రపంచము. మొత్తం ఆత్మలు మరియు శరీరాలు అన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇల్లు అయిన పరంధామంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఎప్పుడైతే పవిత్రంగా ఉంటారో అప్పుడే ఇంటికి వెళ్ళగలుగుతారు అని ఇతరులకు కూడా దారిని చూపిస్తారు. అందరికీ ఇదే దారిని చూపించాలి. బాబా చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. శివ్ బాబాను స్మృతి చేయమని అంటారు. ఈ బ్లాటింగ్ పేపర్ను పెట్టినట్లయితే వారు పాపాలన్నింటినీ పీల్చుకుంటారు. మీ వికర్మలు వినాశనం అవుతాయి. పావనంగా అవడమే ముఖ్యమైన పెద్ద విషయము. మనుషులు పతితులుగా అయిపోయారు. కావుననే హే పతిత పావన రండి అని పిలుస్తున్నారు. మీరు వచ్చి అందరినీ పావనంగా చేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని అంటారు. ఈ విధంగా వ్రాయబడి ఉంది కూడా. ఆత్మలన్నింటినీ పావనంగా తయారు చేసి తనతో తీసుకువెళతారు. ఆ తర్వాత ఇక్కడ పతిత ఆత్మ ఏదీ ఉండదు. మొట్టమొదట స్వర్గవాసులే వస్తారు అని కూడా అర్థం చేయించడం జరిగింది. బాబా ఇచ్చే ఈ మందు అందరి కోసము. మీకు ఎవరు కలిసినా వారికి ఈ మందుని ఇవ్వండి. మీరు తండ్రి వద్దకు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ ఆత్మ పతితంగా ఉంది, కావున వెళ్ళలేరు. మీరు పావనంగా అయినట్లయితే వెళ్ళగలుగుతారు అని చెప్పండి. హే ఆత్మల్లారా, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మిమ్మల్ని నా తోడుగా తీసుకువెళతాను. మళ్ళీ మిమ్మల్ని అక్కడి నుండి సుఖములోకి తీసుకువెళతాను. మళ్ళీ ప్రపంచం పురాతనంగా అయినప్పుడు మీరు దుఃఖాన్ని పొందుతారు అని శివబాబా తెలియచేశారు. నేను ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వను. నేను స్మృతి చేస్తున్నానా అని ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి. ఎంతగా బాబాని స్మృతి చేస్తారో అంతగా సంతోషం పెరుగుతుంది. ఇది ఎంత సహజమైన మందు. ఇంకే ఇతర సాధు సన్యాసులు మొదలైన వారెవరికి ఈ మందుని గురించి తెలియదు. ఈ విధంగా ఎక్కడా వ్రాయబడి లేదు. ఇది పూర్తిగా క్రొత్త విషయము. పాపాల ఖాతాలు శరీరానికి అంటుకోవు. ఇంత సూక్ష్మ బిందువైన ఆత్మలోనే పాత్ర అంతా నిండి ఉంది. ఆత్మ పతితంగా అయితే శరీరంపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఆత్మ పావనంగా అయితే శరీరం కూడా పవిత్రంగా లభిస్తుంది. సుఖము దుఃఖము రెండూ ఆత్మయే పొందుతుంది. శరీరానికి దెబ్బ తగిలితే ఆ దుఃఖము ఆత్మకు అనుభవం అవుతుంది. ఈ ఆత్మ దుఃఖిత ఆత్మ, ఈ ఆత్మ సుఖవంతమైన ఆత్మ అని కూడా అంటారు. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను అభినయిస్తుందో చూడండి. ఇది ఒక అద్భుతం కదా. పరమాత్మ సుఖమును ఇచ్చేవారు, కావుననే వారిని అందరూ స్మృతి చేస్తారు. రావణుడు దుఃఖముని ఇస్తాడు, అందుకే అతన్ని కాలుస్తారు. అన్నింటికన్నా ముందు దేహాభిమానం వస్తుంది. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇందులోనే చాలా శ్రమ ఉంది. సత్యమైన హృదయముతో ఏ యుక్తితోనైనా స్మృతి చేయాలో ఆ విధంగా అతి కష్టం మీద స్మృతి చేస్తారు అని బాబాకి తెలుసు. ఇక్కడ ఉన్నా కూడా చాలామంది పిల్లలు మరిచిపోతారు. దేహి అభిమానులుగా ఉన్నట్లయితే ఏ పాపాలు చేయరు. చెడు వినద్దు అని తండ్రి ఆజ్ఞను ఇచ్చారు. ఇది కోతుల కోసమైతే కాదు కదా, ఇది మనుషుల కోసము. మనుషులు కోతుల్లాగా ఉన్నారు కాబట్టి కోతుల చిత్రాన్ని తయారు చేశారు. రోజంతా అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. కావుననే బాబా అర్థం చేయించవలసి ఉంటుంది. అన్ని సెంటర్స్లోనూ ఇతరులకు దుఃఖాన్ని ఇచ్చేవారు ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. కేవలము బాబాను స్మృతి చేసే మంచివారు కూడా ఉంటారు. వారు మనస వాచ కర్మన ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అని భావిస్తారు. మాటల ద్వారా కూడా ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చినట్లయితే మీరు దుఃఖిస్తూనే మరణిస్తారు. పిల్లలైన మీరు అందరికీ సుఖాన్ని ఇవ్వాలి, దేహి అభిమానులుగా అవ్వండి అని అందరికీ చెప్పాలి అని బాబా అంటారు. మీరు బాబాను స్మృతి చేయండి. ఇక్కడ డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయం ఏమీ లేదు.
కేవలము మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు భస్మమైపోతాయి. మీరు విశ్వాధిపతిగా అయిపోతారు. భగవాను వాచ మన్మనా భవ. ఒక్క తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పరస్పరము ఇంకేమీ మాట్లాడుకోకండి. కేవలము బాబాను స్మృతి చేయండి. ఇతరుల కళ్యాణం చేయండి. మీ స్థితి ఎంత మధురంగా ఉండాలి అంటే మిమ్మల్ని ఎవరు వచ్చి చూసినా బాబా పిల్లలు బ్లాటింగ్ పేపర్ల వంటివారు అని అనాలి. ఇప్పుడు ఇంకా ఆ స్థితి లేదు. బాబాను ఎవరైనా అడిగితే ఇప్పుడు పిల్లలు బ్లాటింగ్ పేపర్ కాదు కదా, కనీసం కాగితంలా కూడా లేరు అని అంటారు. బాబా ఇప్పుడు అన్ని సెంటర్స్లోని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాంబే, కలకత్తా, ఢిల్లీ మొదలైన అన్ని చోట్ల పిల్లలు ఉన్నారు కదా. బాబా ఫలానా వారు చాలా విసిగిస్తున్నారు అని బాబాకి రిపోర్టు వస్తుంది. పుణ్యాత్మగా అయ్యేందుకు బదులుగా ఇంకా పాపాత్ములుగా అవుతారు. బాబాను ఎవరైనా అడిగినట్లయితే బాబా వెంటనే చెప్పేస్తారు. షూ బాబాకు అన్నీ తెలుసు. వారి వద్ద మొత్తం లెక్కాచారాలన్నీ ఉంటాయి. ఈ బ్రహ్మా బాబా కూడా తెలియచేయగలరు. ముఖ కవలికల ద్వారానే అన్నీ తెలిసిపోతాయి. వీరు బాబా స్మృతిలో నిమగ్నమై ఉన్నారు. వీరి ముఖం చాలా హర్షితంగా దేవతల వలె ఉంది అని అర్థమవుతుంది. ఆత్మ సంతోషంగా ఉంటే శరీరం కూడా సంతోషంగా కనిపిస్తుంది. శరీరానికి దుఃఖం కలగడంతో ఆత్మ కూడా దుఃఖాన్ని అనుభవం చేస్తుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు వినాశనం అవుతాయి అని శివబాబా తెలియజేస్తున్నారు అన్న విషయాన్ని అందరికీ వినిపిస్తూ ఉండండి. వారు కృష్ణ భగవాను వాచ అని వ్రాశారు. కృష్ణుడిని ఎంతోమంది స్మృతి చేస్తూ ఉంటారు, కానీ పాపాలైతే తొలగవు. ఇంకా పతితులుగా అయిపోయారు. అసలు ఎవరిని స్మృతి చేయాలో, పరమాత్మ రూపం ఏమిటో కూడా వారికి తెలియదు. పరమాత్మ సర్వవ్యాపి అని భావించిన ఆత్మ ఏ విధంగా నక్షత్ర సమానంగా ఉంటుందో అలాగే పరమాత్మ కూడా ఉంటారు. ఆత్మయే పరమాత్మ అని అన్నప్పుడు ఈ లెక్కలో కూడా పరమాత్మ ఒక బిందువుగానే ఉంటారు కదా. ఒక చిన్న బిందువు ప్రవేశిస్తుంది. పిల్లలు మీరు నన్నొక్కడినే స్మృతి చేయండి అని ఆ బిందువు అన్ని బిందువులకు చెబుతుంది. ఇంద్రియాల ద్వారా మాట్లాడతారు. ఇంద్రియాలు లేకుండా ఆత్మ శబ్దాన్ని చేయలేదు. ఆత్మ మరియు పరమాత్మ రూపం ఒకే విధంగా ఉంటుంది కదా. కావున పరమాత్మను ఒక పెద్ద లింగము అని లేక ఇంకొక రూపము అని అనడానికి వీల్లేదు అని మీరు చెప్పవచ్చు. నేను కూడా మీ వలె ఒక బిందువునే, కానీ నేను పతిత పావనుడిని. ఆత్మలైన మీరందరూ పతితులు. ఇది ఎంత స్పష్టమైన విషయము. ఇప్పుడు దేహి అభిమానులుగా అయి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఇతరులకు కూడా ఈ దారిని చూపించండి. నేను మన్మనాభవ అని చెబుతాను. ఆ తర్వాత ఇవన్నీ శాఖోపశాఖలు అని విస్తారంగా చెబుతాను. మొదట సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత సతో, రజో, తమోలోకి వస్తారు. పాపాత్మగా అవ్వడం వల్ల ఎన్ని మచ్చలు ఏర్పడతాయి, అవి ఎలా తొలగిపోతాయి? గంగా స్నానం చేయడం ద్వారా పాపాలు శుభ్రమవుతాయి అని వారు భావిస్తారు, కానీ అది శరీర స్నానం కదా. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మ పావనంగా అవగలదు. దీన్నే స్మృతి యాత్ర అని అంటారు. ఇది ఎంత సహజమైన విషయమో. దీనిని బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. భగవద్గీతలో కూడా మన్మనాభవ అన్న పదం పైనే ఎక్కువ ధ్యానముని ఇవ్వడం జరిగింది. వారసత్వం ఎటూ తిరిగి లభిస్తుంది. కేవలము నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే పాపాలు శుభ్రమవుతాయి. బాబా అవినాశి బ్లాటింగ్ పేపర్ కదా. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అవుతారు. మళ్ళీ రావణుడు పతితంగా తయారు చేస్తాడు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా అని బాబా తెలియజేస్తున్నారు. ఎవరైతే స్మృతి చేయరో వారి పరిస్థితి ఎలా ఉంటుంది? పిల్లలు అన్ని విషయాలను వదిలేయండి. కేవలము దేహి అభిమానులుగా అవ్వండి. నన్నొక్కడినే స్మృతి చేయండి చాలు అని బాబా అర్థం చేయిస్తున్నారు.
ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని మీకు తెలుసు. ఆత్మయే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. ఎప్పుడూ పరస్పరము ఒకరి హృదయానికి ఒకరు దుఃఖాన్ని కలిగించకండి. ఒకరికొకరు సుఖాన్ని అందిస్తూ ఉండాలి. మీ పనే ఇది. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకునేవారు చాలామంది ఉంటారు. ఒకరి దేహంలో ఒకరు చిక్కుకొని ఉంటారు. రోజంతా ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. మాయ కూడా చాలా సూక్ష్మమైనది. బాబా పేరును చెప్పరు, కానీ పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి అని అంటారు. జ్ఞానం చాలా సహజమైనది. బాబా స్మృతియే కష్టమైనది. ఇక ఇది డ్రామా అని బాబా అంటారు. అయినా పురుషార్థం చేస్తూనే ఉండండి. శివ్ బాబాను స్మృతి చేసినట్లయితే యోగాగ్నిలో పాపాలు భస్మమైపోతాయి. మంచి మంచి పిల్లలు కూడా ఇందులో ఫెయిల్ అవుతూ ఉంటారు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడూ ఎవరి హృదయానికి దుఃఖాన్ని కలిగించకూడదు. అందరికీ సుఖాన్ని అందిస్తూ ఉండాలి. ఒక్క బాబా స్మృతిలో ఉండాలి మరియు అందరికీ స్మృతిని కలిగిస్తూ ఉండాలి. ఎప్పుడూ ఎవరి హృదయానికి దుఃఖాన్ని కలిగించకూడదు. అందరికీ సుఖాన్ని అందిస్తూ ఉండాలి. ఒక్క బాబా స్మృతిలో ఉండాలి మరియు అందరికీ స్మృతిని కలిగిస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, పాపాలు అనే మచ్చలు శుభ్రమయ్యేందుకు దేహీ అభిమానులుగా అయి అవినాశి బ్లాటింగ్ పేపర్ అయిన శివ్ బాబాను స్మృతి చేయాలి. అందరి కళ్యాణము జరిగే విధంగా చాలా మధురమైన స్థితిని తయారు చేసుకోవాలి. పాపాలు అనే మచ్చలు శుభ్రమయ్యేందుకు దేహీ అభిమానులుగా అయి అవినాశి బ్లాటింగ్ పేపర్ అయిన శివ్ బాబాను స్మృతి చేయాలి. అందరి కళ్యాణము జరిగే విధంగా చాలా మధురమైన స్థితిని తయారు చేసుకోవాలి. వరదానము. తమ సహయోగము ద్వారా నిర్బల ఆత్మలను వారసత్వమునకు అధికారులుగా తయారు చేసే వరదాని మూర్తి బాబా. తమ సహయోగము ద్వారా నిర్బల ఆత్మలను వారసత్వమునకు అధికారులుగా తయారు చేసే వరదాని మూర్తి బాబా. విస్తారము. ఇప్పుడు వరదాని మూర్తి ద్వారా సంకల్ప శక్తి యొక్క సేవను చేసి నిర్బల ఆత్మలను బాబాకు సమీపంగా తీసుకురండి. ఆధ్యాత్మిక శక్తి ఏదైతే చెయ్యగలదో దానిని మరేది చెయ్యలేదు అని మెజారిటీ ఆత్మలలో ఈ శుభమైన కోరిక ఉత్పన్నమవుతూ ఉంది. కానీ ఆధ్యాత్మికత వైపుకు వెళ్లేందుకు తమను ధైర్యహీనులుగా భావిస్తున్నారు. వారికి మీ శక్తితో ధైర్యమైన కాళ్ళను ఇవ్వండి. అప్పుడు బాబా దగ్గరికి నడిచి వస్తారు. ఇప్పుడు వరదాని మూర్తులుగా అయ్యి మీ సహయోగము ద్వారా వారిని వారసత్వమునకు అధికారులుగా తయారు చేయండి. ఇప్పుడు వరదాని మూర్తి ద్వారా సంకల్ప శక్తి యొక్క సేవను చేసి నిర్బల ఆత్మలను బాబాకు సమీపంగా తీసుకురండి. ఆధ్యాత్మిక శక్తి ఏదైతే చెయ్యగలదో దానిని మరేది చెయ్యలేదు అని మెజారిటీ ఆత్మలలో ఈ శుభమైన కోరిక ఉత్పన్నమవుతూ ఉంది. కానీ ఆధ్యాత్మికత వైపుకు వెళ్లేందుకు తమను ధైర్యహీనులుగా భావిస్తున్నారు. వారికి మీ శక్తితో ధైర్యమనే కాళ్ళను ఇవ్వండి. అప్పుడు బాబా దగ్గరికి నడిచి వస్తారు. ఇప్పుడు వరదాని మూర్తులుగా అయ్యి మీ సహయోగము ద్వారా వారిని వారసత్వమునకు అధికారులుగా తయారు చేయండి. స్లోగన్. తమ పరివర్తన ద్వారా సంపర్కము, మాటలు మరియు సంబంధములో సఫలతను ప్రాప్తి చేసుకునే వారే సఫలతామూర్తులు. తమ పరివర్తన ద్వారా సంపర్కము, మాటలు మరియు సంబంధములో
సఫలతను ప్రాప్తి చేసుకునే వారే సఫలతామూర్తులు. అమూల్య రత్నము. అవ్యక్త మురళి, జూన్ 26, 1969. పిల్లలు అడిగిన ప్రశ్నలకు బాప్ దాదా సమాధానాలు. ప్రశ్న: అశరీరి కర్మాతీత్ అయి ఏం చేశారు? అశరీరి కర్మాతీతిగా అయి ఏం చేశారు? జవాబు: ఒక్క సెకండ్లో పక్షిగా అయి ఎగిరిపోయాము. సాకార శరీరంతో ఒక్క సెకండ్లో ఎగరలేకపోయాము. ఇప్పుడు ఒక పని మిగిలిపోయింది, వెంట తీసుకువెళ్ళేది. అందువలన ఇప్పుడు కలుసుకునేందుకు అవ్యక్త శిక్షణలతో అలంకరించడానికి వస్తాము. చదువు యొక్క ఆ రూపము ఇప్పుడు నడవచాలదు. ఇప్పుడు కోర్సు రివైజ్ అవుతుంది. ఒక్క సెకండ్లో పక్షిగా అయి ఎగిరిపోయాము. సాకార శరీరంతో ఒక్క సెకండ్లో ఎగరలేకపోయాము. ఇప్పుడు ఒక పని మిగిలిపోయింది, పిల్లల్ని వెంట తీసుకువెళ్ళడము. అందువలన ఇప్పుడు కలుసుకునేందుకు అవ్యక్త శిక్షణలతో అలంకరించడానికి వస్తాము. చదువు యొక్క ఆ రూపము ఇప్పుడు నడవచాలదు. ఇప్పుడు కోర్సు రివైజ్ అవుతుంది. రెండవ ప్రశ్న: సాకార రూపాన్ని ఎందుకు అవ్యక్తం చేశారు? సాకార రూపాన్ని ఎందుకు అవ్యక్తం చేశారు? జవాబు: దీనికి కూడా గుప్తమైన రహస్యం ఉంది. దీని లోతుల్లోకి వెళ్ళి ఏవైతే రత్నాలు లభిస్తాయో వాటిని తీసుకురావాలి. దీని గుప్త రహస్యం డ్రామాలో ఏం నిర్ణయమై ఉంది అని ఆలోచించాలి. ఏ రహస్యము లేకుండా ఏదీ జరగచాలదు. సాకార తనువు యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితితో తమను చెక్ చేసుకొని చూడండి, ఎంతవరకు ఉన్నదో తెలుస్తుంది. బ్రహ్మ బాబా యొక్క సాకారీ రూపాన్ని ఎందుకు అవ్యక్తం చేశారు అనేదానికి కూడా గుప్తమైన రహస్యం ఉంది. దీని లోతుల్లోకి వెళ్ళి ఏవైతే రత్నాలు లభిస్తాయో వాటిని తీసుకురావాలి. దీని గుప్త రహస్యం డ్రామాలో ఏం నిర్ణయమై ఉంది అని ఆలోచించాలి. ఏ రహస్యం లేకుండా ఏ యొక్క సంఘటన జరగచాలదు. సాకారీ తనువు యొక్క ప్రతి కర్మ, ప్రతి స్థితితో తమను చెక్ చేసుకొని చూడండి, ఎంతవరకు ఉన్నదో తెలుస్తుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్: సంపూర్ణ పవిత్రత ఆధారంతో ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేయండి. అపవిత్రత ద్వారా దుఃఖము, అశాంతుల ఉత్పత్తి జరుగుతుంది. ఎక్కడైతే అపవిత్రత ఉండదో అక్కడికి దుఃఖము, అశాంతులు ఎక్కడి నుండి వస్తాయి? మీరందరూ పతిత పావనుడైన తండ్రి పిల్లలు, మాస్టర్ పతిత పావనులు. కనుక ఎవరైతే ఇతరులను పతితుల నుండి పావనులుగా చేసేవారో వారు స్వయము పావనంగానే ఉంటారు. ఇటువంటి పావన పవిత్ర ఆత్మల వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి. అపవిత్రత ద్వారా దుఃఖ, అశాంతుల ఉత్పత్తి జరుగుతుంది. ఎక్కడైతే అపవిత్రత ఉండదో అక్కడికి దుఃఖము, అశాంతులు ఎక్కడి నుండి వస్తాయి? మీరందరూ పతిత పావనుడైన తండ్రి పిల్లలు, మాస్టర్ పతిత పావనులు. కనుక ఎవరైతే ఇతరులను పతితుల నుండి పావనులుగా చేసేవారో వారు స్వయము పావనంగానే ఉంటారు. ఇటువంటి పావన పవిత్ర ఆత్మల వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.